హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకే, మనకి ఒకప్పటి ఆంధ్ర బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయితే అయిపోయింది కదా. దీంట్లో అప్రెంటిస్‌షిప్ కి సంబంధించి 2691 ఖాళీలకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇవి జాబ్స్ కాదు. అప్రెంటిస్‌షిప్ అంటే ఏంటి అంటే మనకి ఒక 1 ఇయర్ లేదా 2 ఇయర్ పాటు ఆ విధంగా మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక సర్టిఫికేట్ అనేది ఇచ్చి అయితే పంపించేయడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ అనేది ఫర్దర్‌గా మనకి బ్యాంకింగ్ వేరే జాబ్స్‌లో మనకి అటెండ్ అయ్యేటప్పుడు ఇంటర్వ్యూస్‌లో గాని మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది అయితే యూజ్ అవుతుంది. లేదా ప్రైవేట్ సెక్టార్‌లో వేరే జాబ్స్ ఏమన్నా ఎన్‌బీఎఫ్స్‌లో ట్రై చేస్తున్నా ఈ విధంగా అప్రెంటిస్‌షిప్ అనేది బ్యాంకింగ్‌లో చేశానంటే ఆ సర్టిఫికేట్ అయితే వాల్యూ ఉంటుంది. ఆ 1 ఇయర్ పాటు ఏదైతే అప్రెంటిస్‌షిప్ ఉంటుందో ఆ 1 ఇయర్ పాటు ప్రతి నెల కూడా రూ. 15,000 మీకు స్టైఫండ్ కింద అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. ఇది జాబ్ కాదు. అప్రెంటిస్‌షిప్ మనకి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇచ్చి వర్క్ నేర్పించి అయితే సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తారు. ఓకే. ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మనకి ఫర్దర్‌గా యూజ్ అవుతుంది అనుకుంటే, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే, అప్లై చేయాలనుకుంటే ట్రై అయితే చేయొచ్చు. ఓకే. సో ఇది మనకి 19th ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతుంది. 5th మార్చ్ లోపల అప్లై అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసరికి స్టేట్ వైడ్‌గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో 549 ఉన్నాయి. అన్‌రిజర్వ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అన్ని కేటగిరీలోను కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పీడబ్ల్యూ వాళ్ళకి సంబంధించి హెచ్ఐలో 6, ఓసీలో 6, వీఏలో 5, ఐడీలో 5, టోటల్‌గా 22 పీడబ్ల్యూ వాళ్ళకైతే కేటాయించారు. అలాగే మనకి తెలంగాణకి సంబంధించి చూసినా అన్ని కేటగిరీలోను కూడా వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూ కూడా ఏదైతే పైన మెన్షన్ చేశానో అన్ని కేటగిరీలోను కూడా వేకెన్సీస్ ఉన్నాయి. 13 వేకెన్సీస్ అయితే మనకి పీడబ్ల్యూ వాళ్ళకి కేటాయించారు. ఓవరాల్‌గా చూసుకుంటే 2691 ఖాళీలైతే మనకి ఇందులో ఉండడం అయితే జరిగింది. ఏజ్ వచ్చేసరికి ఇది అప్లై చేయడానికి 20 నుండి 28 సంవత్సరాల లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. 1 ఫిబ్రవరి 2025 నాటికి మీరు కాలిక్యులేట్ చేసుకుంటే 20-28 ఉండాలి. మీరు ఎస్సీ, ఎస్టీ అయితే 5, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే అదనంగా 3, పీడబ్ల్యూ అయితే అదనంగా 10 సంవత్సరాలు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అప్లై చేయడానికి మీకు మార్చ్ 5 నాటికి, ఓకే, మార్చ్ 5 నాటికి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే. క్యాండిడేట్ మస్ట్ హావ్ కంప్లీటెడ్ అండ్ హావ్ పాస్డ్ సర్టిఫికేట్ ఫర్ ద గ్రాడ్యుయేషన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st ఏప్రిల్ 2021. సో మేబీ ఇక్కడ మిస్టేక్ పడి ఉండొచ్చు. ఇక్కడ ఇయర్ అనేది మనకు జనరల్‌గా 2025 అని ఇస్తారు కదా. లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో ఈ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ డేట్ కన్నా ముందుగా మీరు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయిపోయి మీరు పాస్ అయినట్లుగా సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అప్లై చేసేటప్పుడు ఎప్పుడైతే ఉంటుందో ఆ తారీఖు లోపల మీకు డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి మీరు ఎగ్జామ్స్ మీరు పాస్ అయినట్లుగా డిక్లరేషన్ ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు కదా, మెమో అనేది. అది కనుక మీరు ఈ మార్చ్ 5వ తారీఖు లోపల తీసుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మేబీ మిస్టేక్ అనుకుంటా డేట్ అనేది. సో ఈ డేట్ అనేది మిస్టేక్ పడింది అనుకుంటున్నాను. సో ఒకసారి చూసుకోండి. ఈ లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఏదైనా నోటిఫికేషన్ ఇలాగే ఇస్తారో రిక్వైర్ క్వాలిఫికేషన్ గాని మనకి ఏదైతే లాస్ట్ డేట్ ఉంటుందో లాస్ట్ డేట్ నాటికి మీకు రిజల్ట్ అనేది ఇచ్చేసి డిక్లేర్ చేసి ఉంటే గనక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ వాళ్ళైనా సరే. ఓకే. అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించి మనకి స్టైఫండ్ ఇస్తారని చెప్పుకున్నాం కదా. ఇది 1 ఇయర్ పాటు ఉంటుంది. 1 ఇయర్ పాటు మీకు రూ. 15,000 నెలకైతే అందజేస్తారు. ఓకే. సో నాకు ఏదో ఒక రకంగా స్టైఫండ్ అనేది కూడా యూజ్ అవుతుంది. రూ. 15,000. సో నాకు సర్టిఫికేట్ ఫర్దర్‌గా యూజ్ అవుతుంది. నేను ట్రై చేస్తాను అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది. జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 25, జనరల్ ఇంగ్లీష్ 25, క్వాంట్ అండ్ రీజనింగ్ 25, కంప్యూటర్ 25, టోటల్‌గా 100 ప్రశ్నలకు మనకి ఈ ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. అలాగే మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో, ఏ స్టేట్‌లో అప్లై చేస్తున్నారో ఆ స్టేట్‌లో లోకల్ లాంగ్వేజ్ అనేది కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఎవరి స్టేట్‌లో వాళ్ళైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. కావాలంటే ఆంధ్ర, తెలంగాణలో ఆంధ్ర అప్లై చేసుకోవచ్చు. లోకల్ లాంగ్వేజ్ 2 చోట్ల కూడా తెలుగే కాబట్టి ఇష్యూ లేదు గానీ వేరే అదర్ స్టేట్స్ అప్లై చేస్తుంది మటుకు లోకల్ లాంగ్వేజ్ అనేది అయితే వచ్చుండాలి. ఇదైతే చూసుకోండి. అప్లై చేయడానికి జనరల్ ఓబీసీకి 800+ జీఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 600+ జీఎస్టీ, ఎస్సీ, ఎస్టీకి 600+ జీఎస్టీ, పీడబ్ల్యూకి 400+ జీఎస్టీ అయితే ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే మనకి అప్లై చేయడానికి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి ఆంధ్రాలో అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్, కర్నూలు, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ వచ్చేసరికి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, హనుమకొండలో అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే తెలంగాణలో అయితే కేటాయించారు. ఓకే. సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. నోటిఫికేషన్ అనేది జనరల్‌గా రైల్వేలో మనకి రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్‌లో అప్రెంటిస్‌షిప్ చేస్తే మనకి ఉపయోగం ఏముంటుంది అంటే
నెక్స్ట్ టైం మనకి నోటిఫికేషన్ మనకి గ్రూప్ డి లాంటివి విడుదలైనప్పుడు దాంట్లో 20% పోస్టులు అయితే రిజర్వ్ చేయబడి ఉంటాయి. కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. వాళ్ళకి కట్ ఆఫ్ అనేది కూడా తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఆ విధంగా అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ బ్యాంకింగ్ వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా చాలా బ్యాంకులు కూడా ఈ మధ్యన అప్రెంటిస్‌షిప్ అయితే విడుదల చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం క్లర్క్‌కి సంబంధించి అప్రెంటిస్‌షిప్ 1 ఇయర్ అయితే 1 ఇయర్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు గానీ, మిగతా ఎటువంటి పోస్టుల్లో రిజర్వేషన్ గానీ, ఎటువంటి అడ్వాంటేజ్ అయితే మనకు ఆ టైంలో అయితే కల్పించలేదు. సో, కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మనకి మోస్ట్‌లీ ఆ రూ. 15,000 స్టైఫండ్ అనేది 1 ఇయర్ పాటు మీకు యూజ్ అవుతుంది. లేదా ఫర్దర్‌గా మీకు బ్యాంకింగ్ సైడ్ మీరు ట్రై చేయాలనుకుంటున్నారు. మనకి ప్రైవేట్ సైడ్ గానీ, ఎన్‌బీఎఫ్‌సీ సైడ్ గానీ, లేదా నెక్స్ట్ ఐబీపీఎస్, పీఓ లాంటి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడైనా సరే, ఇంటర్వ్యూలో నేను ఈ విధంగా అప్రెంటిస్‌షిప్ చేశాను. నాకు కొంచెం ఐడియా ఉందని చెప్తే, మీకు కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది గానీ, సో, మోస్ట్‌లీ సర్టిఫికేట్ అయితే మనకి పెద్దగా అయితే ఉపయోగపడదు. నేను చెప్పిన ఇటువంటి వాటిలో మాత్రమే ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ట్రై చేయాలనుకుంటే ఎవరన్నా మీరు అప్లై అయితే చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కూడా కంప్లీట్‌గా పూర్తిగా డీటెయిల్స్ అనేవి చదువుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను ఇది జాబ్ కాదు. కేవలం అప్రెంటిస్‌షిప్ 1 ఇయర్ పాటు మాత్రమే ఉంటుంది. 1 ఇయర్ పాటు ప్రతి నెల 15,000 ఇస్తారు. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయాక మీకు సర్టిఫికేట్ ఇచ్చి అయితే పంపించేయడం అయితే మీకు జరుగుతుంది. ఓకే. థాంక్ యూ.